ఏమండి, దీని కట్టి చాలా కాలమైందా లేకపోతే ఈ మధ్యనే కట్టారా? టెన్షన్ గా నాకు తెలియదండి. మీరు వెళ్ళే లోపల కనుక్కుని చెప్తాను, ఓకేనా? తెలుసుకోకుండా పనిచేస్తున్నారా? తారీఖు కనుక్కుని ఏం చేస్తామండి? మనం ఎప్పుడు హిస్టరీలో ఫెయిల్. అయినా అశోకుడు ఎప్పుడు పుట్టాడో, అక్బర్ ఎప్పుడు పుట్టాడో ఎవడకు కావాలి? ఏంటండి, జనరల్ నాలెడ్జ్ ఉండాలి కదా. మీరు ఉంచుకోండి, మాకెందుకండి జనరల్ నాలెడ్జ్లు. ఆ, మా బామ్మ చెప్పింది, కోనీరులో కాళ్ళు వాష్ చేస్తే పుణ్యం వస్తుందట కదా. దాంతో పాటు లైఫ్ లో కొన్ని మంచి పనులు కూడా చేయాలి, అప్పుడు వస్తుంది పుణ్యం. అడ్డమైన పనులు చేసి చేతులు కడిగినా కాళ్ళు కడిగినా ఏం లాభం లేదు. అది నా ఫీలింగ్. నాట్ బ్యాడ్. ఏమో అనుకున్నాను, తెలివైన వాడివే. నా తెలివి అప్పుడేం చూశారులేండి. పగదరా ఎంత? 2000. ఈరోజు టైర్డ్గా ఉన్నాను, చూడటం అంతా రేపే. దేవుణ్ణి చూడటానికి దాన్ని ఏమంటారు? దర్శనం. దర్శనం. దర్శనం ఎప్పుడు వెళ్ళాలి? మీ ఇష్టం, రేపైనా వెళ్ళొచ్చు, ఈ సాయంత్రం అయినా వెళ్ళొచ్చు. అయితే రేపు 3:30కి వచ్చాయి, కొంచెం ఎర్లీగా బయలుదేరుతాం, దారిలో అంతా చూసుకుంటూ వెళ్ళొచ్చు, ఓకేనా? ఓకే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. రూమ్ ఉందండి? పర్టికులర్స్ ఫిలప్ చేయండి. ఇక్కడ ఇక్కడ బాయ్. లగేజ్ అక్కడ. పదండి. లిఫ్ట్ పని చేయడం లేదు. రూమ్ ఇదే. బాత్రూమ్ ఎక్కడ? ఇదేంటిలా? కొంచెం రిపేర్లో ఉంది. పదకొండు గంటలకి రెస్టారెంట్ క్లోజ్, తర్వాత ఫుడ్ దొరకదు. ఏరా, ఎక్కడి నుంచి రాక? ఎక్కడి నుంచి ఏంటమ్మా? కొండపైకి 12 ట్రిప్పులు వేసాను. బస్ స్టాండ్కి వెళ్ళి లాస్ట్ బస్ చూసుకుని తిన్నగా ఇంటికి. అవునవును, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తన్నెవ్వరూ చూడలేదనుకుంటుందంట. నువ్వు సినిమా హాల్ దగ్గర చేసిన నిర్వాహం అంతా మీ నాన్నగారికి తెలిసిపోయింది. అసలు ఏం జరిగిందంటే అమ్మా? నాకేమీ చెప్పొద్దురా, నీకోసమే మీ నాన్నగారు పైన ఎదురు చూస్తున్నారు, వెళ్ళు. నాన్న, నాకేం చెప్పదురా.
విని విని విసుకెత్తింది. నువ్వెంత తెలివైన వాడివైనా అనుకోవచ్చు కానీ ఎదరవాణ్ణి తక్కువగా అంచనా వేయదురా. ఇప్పుడంటే నువ్వు కుర్రాడివి, బాధ్యత లేవు, ఏం చేసినా సరిపోతుంది. కానీ రేపొద్దున పెళ్ళైన తర్వాత ఇది నీకేం కొత్తగా చెప్పడం లేదు. కుదిరితే ఈ సంవత్సరం నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. దయచేసి నా మాటిను. ఇప్పటికైనా ఈ జులై తిరుగుళ్ళు మానేరా. అదేంటి నాన్న అంత పెద్ద పెద్ద మాటలంటారు? మీరన్నట్టు ఏదో బాధ్యత తెలియక ఇలా చిల్లర పనులు చేస్తున్నాను. నా మాట నమ్మండి, ఖచ్చితంగా ఇవన్నీ మానేస్తాను. కొంచెం ఎక్కువైందా? ఇంకా 4ది కదరా. కేర్ఫుల్ గా ఉండాలిరా. ఏరా నిన్న మన బ్లాక్ టికెట్స్ పోగాతం అంతా ఫాదర్ సీస్. మేడం మీద ఫుల్ క్లాస్. నేను చాలా సీరియస్గా నానా ఖచ్చితంగా ఇవన్నీ మానేస్తున్నాను. ఇంకేమైనా కావాలన్నా? డబ్బులంటే అలా ఇచ్చేస్తున్నాడికి. కస్టమర్ విదేశాల నుంచి స్వదేశీ అమ్మాయి వచ్చింది, ఫుల్ బ్యాండేజ్. ఎవర్రా మనకి బ్యాండేజ్? పక్కనే సంత జరుగుతుందిరా. ఈ పొజిషన్ లో మనం ఇంటికి వెళ్తే ఫాదర్స్ మనకు బ్యాండ్స్, ఆ బ్యాండ్స్ కంటే ఈ బ్యాండ్స్ బెటర్. ఓ రౌండ్ వేసుకొద్దామా? సరే. పేపర్. థ్యాంక్ యూ. క్లీనింగ్ ఏమైనా ఉందా? ఏం లేదు. కాఫీ ఎన్ని గంటలకు కావాలి? 6:30. 6:30. 6:30. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఏదో సంగీతం వినిపిస్తుంది. సంత అవుతుంది. ఇక్కడ దగ్గరేనా? చాలా. మంది తీసుకురారా. ఎక్కువైందన్నావు కదా, పోయి తీసుకురా. నిన్న ఎక్కడ చూసినట్టుందే. పొద్దున బస్ బేడత కూతురు.
కజం బం బం పా కజం బం పా కజం బం బం పా కజం అమ్మ బ్రహ్మదేవుడు కజం కొంప ముంచినావురు కజం ఎంత గొప్ప సొగసురు కజం ఈ ఆడదాచినావురు కజం పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివు ఇలా బొమ్మ చేస్తివు అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా కనురెప్పలు పడనప్పుడు కలకళ్ళ పడదుగా కనుకిప్పుడు ఎదరున్నది కల్లైపోదుగా కనురెప్పలు పడనప్పుడు కలకళ్ళ పడదుగా కనుకిప్పుడు ఎదరున్నది కల్లైపోదుగా ఒకటై చిన్న పెద్ద అంతా చుట్టూ చేరండి తక్కది ఆట తెంచి సోదం చూడండి చంద్రుల్లో కుందేలో సందెల్లో అందాలు మన ముంగిట్లో కథ కళియాడేనా అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా అమ్మ బ్రహ్మదేవుడు అరే కొంప ముంచినావురు ఎంత గొప్ప సొగసురు ఏడదాచినావురు మహగొప్పగా పురిపించగా సరికొత్త సంగతి తల తిప్పగా మనసొప్పక నిలిచే జాబిలి మహగొప్పగా మురిపించగా సరికొత్త సంగతి తల తిప్పగా మనసొప్పక నిలిచే జాబిలి అపన్నా తన్నా మన్నా కదవుతో కే పదానా తపన్నా తనా మన్నా తేడాలే బైనా తందానా తాళానా కిందైనా నీదైనా తల వంచేనా తిల్లారులు తిల్లానా అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా అమ్మ బ్రహ్మదేవుడు కొంప ముంచినావురు ఎంత గొప్ప సొగసురు ఏడదాచినావురు పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా తముకై డుమ్ డుమ్ డేగా సందడి సైతమాసగా అంగరంగా వైభోగంగా సంబరం ఈదుల్లో సేరి శివమెత్తంగా తరువై తట్టినక అడుగైర అతి లెక్క సామి రంగ
చిందాడంగా సినయ్య ఏడు కొండలు దిగి కిందికి రాగా మనసే